కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ తీవ్ర విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నా ప్రజలకు చేసింది ఏమీ లేదని ఆరోపించారు. అన్నమయ్య జిల్లా రాయచోటి వైసీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. యువతకు, మహిళలకు, రైతులకు ఏమీ ప్రయోజనం కలుగలేదన్నారు. వైసీపీ తప్పులు చేసిందని విమర్శ చేయడం తప్ప ప్రజలకు మేలు చేసింది ఏమీ లేదని విమర్శించారు. ఈ 8 నెలల కాలంలో ప్రజలకు సంక్షేమం అన్నటువంటిది ఇవ్వలేదు, అభివృద్ధి అనేది ముందుకు రాలేదు, సామాన్యుడికి ఏ రకమైనటువంటి మేలు జరగలేదు, వ్యాపారస్తులకు మంచి జరగలేదు, రైతులకు మంచి జరగలేదు, మహిళలకు మంచి జరగలేదు, విద్యార్థులకు మంచి జరగలేదు, నిరుద్యోగులకు మంచి జరగలేదు. స్పష్టమైనటువంటి గణాంకాలతో మేము చెప్పగలుగుతాం ఈ ప్రభుత్వం విఫలమైంది అన్నటువంటి. కేవలం తమ పాలనలో వాళ్ళు గత ప్రభుత్వాన్ని పైన బురద చేసేటువంటి కార్యక్రమంలోనే వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. 8 నెలలైనా ఇంకా గత ప్రభుత్వం గురించి మాట్లాడేది ఎందుకు? గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో ఎంత మేలు జరిగింది అన్నటువంటిది మేము గణాంకాలు ఇవ్వగలుగుతాం. మీ 8 నెలల్లో ఎంత మేలు చేశారో చెప్పండి అంటే చెప్పేటువంటి పరిస్థితుల్లో లేరు. కేవలం బురదలేటువంటి కార్యక్రమాలనే వాళ్ళు ఆస్వాదిస్తున్నారు. అవినీతి అక్రమాలు జరిగిపోయినాయి గత ప్రభుత్వంలో అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇదే నేను స్పష్టంగా ఒక ప్రశ్న వేస్తున్నాను. మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ సభ్యులే ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ కౌన్సిల్ పరంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో 2019 నుంచి 24 మధ్యన ఎన్ని ల్యాండ్ గ్రాబింగ్ జరిగినాయి, ఎన్ని అసైన్మెంట్లు అక్రమంగా చేసుకున్నారు, 5 సంవత్సరాల డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పి అడగడం జరిగింది. అది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి కూడా సర్క్యులేట్ చేయడం జరిగింది. దానికి ఆన్సర్ కావాలా, రికార్డ్స్ ఇవ్వమని చెప్పేసి. ప్రతి మిగిలిన నియోజకవర్గాలంతా డేటా పైన ఉంటుందేమో, కానీ ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రతి మండలం నుంచి తహసీల్దార్లు పంపించిన రిపోర్ట్ నేను తీసుకున్నాను. అన్ని అంశాలలో కూడా విఫలం చెంది